ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ప్రభు అయిన యేసుక్రీస్తు మీ మీద చాలా ప్రేమను ఉంచి మీకు తోడై ఉండి నడిపించుచున్నారు కదా. మీరు ఉద్యోగం చేయుచున్నారా, బిజినెస్ చేయుచున్నారా, చదువుచున్నారా, పరిచర్య చేయుచున్నారా, ఏం చేయుచున్నారు? దేవుడు మీకు ఏ అవకాశమునిచ్చుచున్నారో దాన్ని ఎలా చేస్తే ఆశీర్వాదంగా ఉంటుంది అని దేవుని వాక్యము చెబుతున్నది. ప్రసంగి 9వ అధ్యాయము 10వ వచనములో, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు చేయుటకు దేవుడు నీకొక కార్యమును అనుగ్రహించినప్పుడు అది సనుక్కుంటూ గొనుక్కుంటూ అరకుర మనసుతో ఏదో చేయుచున్నామన్న ఉద్దేశముతో చెయ్యకూడదు. పూర్ణ బలముతో ఉత్సాహముతో చేయాలట. అప్పుడే ప్రభువు ఆశీర్వదించగలరు. నేనొక విదేశానికి సేవకు వెళ్ళాను. అక్కడొచ్చి ఒక బిజినెస్ మ్యాన్ని చూసే అవకాశం కలిగింది. అతడు వేరొక దేశం నుండి వచ్చినవారు. ఆయనతో మాట్లాడేటప్పుడు ఒక అనుభవం చెప్పారు. ఆయన ఆ దేశమునకు వచ్చినప్పుడు గొప్ప చదువు చదివి, అతడు ఉన్నత చదువు చదివి దానికి తగిన సర్టిఫికెట్తో వచ్చాడు. ఇక్కడ నాకు ఒక మంచి ఉద్యోగం దొరుకుతుందని చెప్పి అతడు అనేక స్థలములకు అప్లికేషన్ వేసి ఇంటర్వ్యూకు వెళ్ళారు. ఆయన ఇంటర్వ్యూ చేసిన వారు చెప్పారు, మీరు చాలా ఉన్నత చదువు చదివారు, మీ చదువుకు తగిన ఉద్యోగం మా ఆఫీసులో లేదు, మా ఫ్యాక్టరీలో లేదు, మా బిజినెస్ సంస్థలో దీనికి తగిన ఉద్యోగం ఇచ్చుటకు అవకాశం లేదు, మీరెక్కువ చదువు చదివారు అని చెప్పారు. కనుక ఎక్కువ చదువు చదివినను అది కూడా సమస్య, చూసారా? అందువలన ఇతడు అనేక స్థలములకు ఇంటర్వ్యూకి వెళ్ళి వెతికి చూసి ఏదియూ జరగలేదు. అతని దగ్గర ఉన్న డబ్బు తగ్గిపోయింది. చాలా మనసులో వేదన కలిగి తన సొంత దేశమునకు తిరిగి వెళ్లాలని చూశాడు. అందరూ అల్పముగా మాట్లాడతారు, నీవు పోయి ఏం సాధించావని అంటారు అన్న వేదన ఇంకో పక్క. డబ్బు చేతిలో కరిగిపోయినది. ఎలా జీవించడము? చనిపోవచ్చు, లేక అవమానంతో జీవించడం కంటే చనిపోవడం మేలని అనుకున్నప్పుడు దేవుడు దర్శించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుని అతడు దర్శించినప్పుడు అతనిలో ఒక ఆత్మీయ మార్పు కలిగినది. తన భారమంతటినీ ప్రభు అయిన యేసు మీద ఉంచారు, ప్రార్థించారు. దేవా, ఇదే నా పరిస్థితి, నాకు సహాయము చేయుడి అని అడిగారు. అప్పుడు దేవుడు అతని హృదయంలో ఒక స్థిరమైన తీర్మానమును ఇచ్చారు. ఈ చదువు పట్టమే కదా నీకు ఆటంకంగా ఉన్నది, దాన్ని తీసి పక్కకు పెట్టని చెప్పి సర్టిఫికేట్స్ అన్ని పెట్టెలో పెట్టి తాళం వేశాడు. సూటిగా ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాడు. నాకు ఒక పని ఇవ్వండి అని అడిగాడు. ఏమి చదువుకున్నావు తమ్ముడు అని అడిగారు. చదువేమీ లేదండి, ఏ పని ఇచ్చినా చేస్తానని చెప్పారు. ఓకే రా అని చెప్పి ఒక పని ఇచ్చారు. అది ఇతని చదువుకి దానికి సంబంధం లేదు, కూలి లాంటిది. కష్టపడి పనిచేసి కఠినమైన బరువైన వస్తువులు మొయ్యాలి, దించాలి, ఫ్యాక్టరీలో పని. ఇతడు గొప్ప చదువు చదివి ఆఫీసులో ఏసీలో హాల్లో కూర్చుని హెచ్ఆర్గా ఉండవచ్చు, పెద్ద మేనేజర్గా ఉండవచ్చన్న ఉద్దేశముతో వచ్చినవాడు. ఇప్పుడు దొరికిన పని కూలి పని లాంటిది, కష్టమైనది. నాకు ఇలా అయినది అలా అయినది అని సనుక్కుంటూ గొనుక్కుంటూ సోలిపోలేదు. ప్రభు అయిన యేసు నాకు ఈ పనైనా ఇచ్చాడు, దేవునికి స్తోత్రములు అని చెప్పి ఉత్సాహంగా చేశాడట. దేవుని స్తుతించి పాడుచూ పనిచేశాడు, ఆనందముతో చేశాడట. అతని ఓనర్ ఇది గమనించాడు. ఈ యవ్వనస్తుడు వ్యత్యాసముగా ఉన్నాడే, అందరూ సోలిపోయి అలా గొనుక్కుంటూ పనిచేస్తారు, ఉత్సాహముతో చేయుచున్నాడని కొన్ని దినముల తర్వాత గమనించి చెప్పాడు, నాకు ఇంకొక బిజినెస్ ఉన్నది, ఆ బిజినెస్లో పార్ట్నర్గా నీవు వస్తావా అని అడిగాడు. ఇతను చెప్పాడు, పార్ట్నర్గా వచ్చుటకు నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు, నీవు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, శ్రమ చాలు, నీవెంతో సంతోషంగా పనిచేయుచున్నావు, రా అని చెప్పినప్పుడు సరే వస్తానని చెప్పి పార్ట్నర్గా మారారు. అక్కడికి వెళ్ళి పనిచేస్తే, ఉత్సాహంగా పనిచేస్తే బిజినెస్ డెవలప్ అయినది. కొన్ని సంవత్సరాలు గడిచాయి, బాగా అభివృద్ధి పొందింది. ఆ యజమాని గమనించాడు, ఇతను చాలా చదువుకున్నవాడు, చాలా యథార్థంగా ఉన్నాడు, అయితే ఎంతో కఠినమైన పని చేయుచున్నాడని ఎరిగి ఒకరోజు అతనితో ఇలా చెప్పాడు, నాకు ఇంకొక బిజినెస్ ఉన్నది, ఈ బిజినెస్ నీవే ఉంచుకో, నీవు యథార్థంగా శ్రమపడ్డం నేను చూశాను, ఇది నీవే ఉంచుకో అని చెప్పి ఆ బిజినెస్ చేయి మార్చి ఇతనికి ఇచ్చాడు. అతను చెప్పాడు, ఒకే రోజులో దేవుడు నాకు చేతిలో డబ్బు లేకపోయినా నన్ను ఒక గొప్ప వ్యాపారవేత్తగా దేవుడు మార్చాడు. కారణము, దేవుడు నాకిచ్చిన బాధ్యతలు ఉత్సాహంగా పూర్ణ మనసుతో చేశాను. ఇప్పుడు నేను అనేకులకు ఉద్యోగము ఇచ్చి వారి జీవితమునకు సహాయము చేయునంతగా దేవుడు నన్ను ఆశీర్వదించారు. కనుక నా వరుమానములో అధిక భాగము దేవుని కొరకు, ఆయన రాజ్యమును కట్టుటకు ఉపయోగించుచున్నానని చెప్పాడు. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం ఏమి చెబుతున్నది? నీ చేతికి ఏ బాధ్యతనిచ్చాడో శక్తి కొలది దాన్ని చేయుడి. సోమరిగా ఊరికే పేరుకు పనిచేసి జీతమును తీసుకుని ఉత్సాహము లేకుండా గొనుక్కుంటూ ఉంటే దేవుడు ఆశీర్వదించరు.
అది చిన్న పనైనను లేక ఊడ్చేదైనా కానివ్వండి, ఊడ్చే పనైనా తుడిచే పనైనను ఉత్సాహముతో పూర్ణ బలముతో సరిగ్గా చేయుడి. కొంచెములో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద అధికారిగా ఉంచెదరు. దేవుని దగ్గర చెప్తారా, దేవా మీరు ఏ పని ఇచ్చినను ఉత్సాహముతో పూర్ణ బలముతో చేసేదను, నాకది కావాలి, ఇది కావాలి, ఇలా ఉండాలి అనుకోను. అలా సమర్పించుకొనుడి. ప్రభువు మీకు మంచి ఉద్యోగమును వరుమానమును ఇచ్చి ఆశీర్వదించెదరు. హృదయంలో చేపెట్టుకుని ప్రార్థిస్తారా, దేవా మీరు నాకు ఏ బాధ్యత ఇచ్చినను దాన్ని పూర్ణ బలముతో చేసేదను, ఉత్సాహముతో చేసేదను, గొనుక్కుంటూ చెయ్యను, కఠినముగా శ్రమించేదను. దానికి నన్ను సమర్పించుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్.